కార్యక్రమాలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి యెషయా గ్రంథములో 29వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా యందు దీనులకు కలిగిన సంతోషం అధికమగును, మనుషులలో బేదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదు. ఈ వాక్యములో పరిశుద్ధ దేవుని యందు ఆనందము కలిగి ఉన్నదని బైబిల్ చెప్తుంది. మనం లోకములో వేటి మీదో ఆలోచన చేస్తూ ఎక్కడో ఏదో ఉంది ఆనందం అనుకుంటారు, కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి. నిజమైన ఆనందము దేవుడిలో ఉన్నది, ఆయన పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో. ఈ ఆనందం కొంతమంది చాలా దేవుని యొద్దకు వస్తున్నారు, వెళుతున్నారు, కానీ దేవుడిలో ఉన్న ఆనందాన్ని చూడలేకపోతున్నారు. దేవుడిలో ఉన్న ఆనందాన్ని పొందుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే, మొదటిగా వీళ్ళ యొక్క పరిశుద్ధత యొక్క జీవితాన్ని సరైన మార్గములో లేకపోవటం. అందుకని వాక్యం ఇక్కడ అంటున్న మాట, పరిశుద్ధ దేవునైనటువంటి దేవుని సన్నిధిలో నిత్యానందం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగనే మరి మరొక మాట యెషయా గ్రంథంలోనే రాయబడి ఉన్నది. 35వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. అక్కడ సింహము ఉండదు, క్రూర జంతువులు దాని యొక్క అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదరు, యెహోవా విమోచించిన వారే పాటలు పాడుతూ తిరిగి సియోనికి వచ్చేదరు. చూసారా, ఇక్కడ ఆనందం ఉంది. ఏంటంటే నిత్య సియోను గురించి మాట్లాడుతూ, నిత్య సియోనులో అక్కడ పాటలు పాడుతూ తిరిగి ఆనందముతో ఉండటానికి సంఘానికి దేవుడి యొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఎవరికేనంటే విమోచించబడినవారు, పరిశుద్ధ దేవుని చేత విడుదల పొంది విమోచించబడిన వారికి ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తున్న మాట, వారికి ఆనందము సంతోషము వారి జీవితాల్లో కలిగి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కొన్నిసార్లు ఏదో ఒక బలహీనతల్లో పట్టబడి అక్కడేదో ఆనందం ఉందని చెప్పి దానివలన దేవుడిచ్చే ఆనందానికి సంతోషానికి దూరం అయిపోతున్నటువంటి స్థితిలో ఈరోజు వాక్యం చెప్తున్న మాట, పరిశుద్ధ దేవుని యందే ఆనందమై ఉన్నదని, ఆ పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథములోనే 35 మనం చదివాము. 10వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది, వారు తల మీద నిత్యానందం ఉండెను, వారి ఆనందము సంతోషము గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పులు ఎగిరిపోవు. చూశారు, ఎవరైతే ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలిచి పరిశుద్ధపరచుకొని దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వారిలో నిట్టూర్పులు ఎగిరిపోతున్నాయి. వారు ఎలా ఉన్నారంటే వాళ్ళ తల మీద నిత్యానందం ఉన్నది, నిత్య సంతోషం ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే యేసుప్రభు వారి లోకములో ఆయన రావటం గల కారణం ఏంటంటే సంతోషము సమాధానము కలుగు చేయటానికి వచ్చాడు. ఆయన పుట్టినటువంటి ఆ సమయాల్లో చూడండి, దేవదూత కూడా వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు సంతోషము సమాధానం అని చెప్తూ దేవదూతలు చెప్పారు. అలాగే ఆయన చూడటానికి వచ్చినటువంటి జ్ఞానులు కూడా చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చాలకే, వారు ఆ నక్షత్రమును చూసి ఇదిగో అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చాను. చూశారు, యేసుప్రభు వారిని చూడటానికి వారు ఎంత అత్యానందముగా వచ్చి ఉన్నారో, యేసయ్య ఈ లోకములో నిట్టూర్పులు కొట్టివేయటానికి, విచారాలు కొట్టివేయటానికి, ఆయన మనల్ని నిత్యానందముగా ఉండటానికి లోకమునకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ లోకనాథుడుగా వచ్చారని మనము జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ దేవుని యందే ఆనందం ఉంది, కానీ లోకములో దేని యందు సంతోషము ఆనందము లేదని, అరుదుగా ఉన్నదని బైబిల్ చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 4వ వచనంలో, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయము కలిగి ఉన్నది.
ఆదరణతోనూ నిండుకొని ఉన్నాను. మా శ్రమ తట్టు మీకిచ్చినట్లు అత్యధికమైనటువంటి ఆనందముతో పోవచ్చు ఉన్నానని చెప్తున్నాడు. చూడండి, చివరి మాటలో చూస్తే అత్యధికమైనటువంటి ఆనందము, సంతోషము దేవుడిలో ఉన్నదని ధైర్యముగా దైవజనుడు సెలవిస్తున్నటువంటి మాట. కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి విషయములో దేవుని యందే మనకు అత్యానందము, సంతోషము, సమాధానం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగునే 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏలయనగా వారు బహుశ్రమలలో పరీక్షింపబడిన వారుగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనటువంటి వారు దాతృత్వమైనటువంటి బహుగా విస్తరించబడి ఉన్నారు. ఎంత దాతృత్వమైనటువంటి హృదయాన్ని దేవుడు వారికి ఇచ్చారో. వారు బహుగా శ్రమలలో ఉన్న వారిని పరీక్షించబడి అత్యధికముగా దేవుడు వారిని దీవించినట్లుగా, సంతోషముతో నింపినట్లుగా రాయబడి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ఈ మాటలు మనము చదువుతున్నటువంటి మాటలు ఇప్పుడు దేవుని యందు మనకి సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నదని మనం ఎరిగిన వారమై ఉండాలని లేఖనములు మనకు తెలియచేస్తున్నాయి. పరమగీతములలో మీరు చూస్తే అక్కడ రాయబడి ఉన్నది 2వ అధ్యాయము 2వ వచనములో బలకరమైనటువంటి ప్రతి విషయములో అక్కడ రాయబడినటువంటి విషయములో చెట్లలో వల్లి పద్మము వంటి కనబడుతున్నటువంటి స్త్రీలలో అక్కడ ప్రియురాలైనటువంటి కన్యకను గురించి మాట్లాడుతూ కనబడుతూ 3వ వచనం, అడవిలో వృక్షములను, అడవి వృక్షములు, జల్దర వృక్షములను, పురుషులలో నా ప్రియుడు అట్టివాడై ఉన్నాడు. ఆనందభరితునైనైతేనని ఆయన నీడను నేను కూర్చొని ఉన్నానని, అతని ఫలమును నా జిహ్వకు మధురముగా ఉన్నదని ఎంత చక్కగా ఇక్కడ వర్ణించి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి మాటలు మనం చూడొచ్చు. అంటే యేసు ప్రభు వారిని పోల్చి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఆయన నీడన మనకి ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో మనకి సంతోషం ఉంది. అత్యానంద భరితులముగా మనము ఆయన మన ప్రతి జీవికి జిహ్వకు బలము, మధురము యేసుక్రీస్తు వలనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము ఆనందము, సంతోషము కలిగి అత్యధికమైనటువంటి దీవెనలతో ప్రభు సన్నిధిలో ఉన్నారు. చాలామందికి ప్రార్థనకి రావాలన్న బాధే, ప్రార్థన చేసుకోవాలన్న బాధే. సాతానుడు కొన్ని విషయాల్లో ఆ ఆనందాన్ని దూరపరిచేది ఎక్కడో తెలుసండి. ప్రార్థన చేసుకోనివ్వకుండా, ప్రార్థనకి రానివ్వకుండా, దేవునితో సహవాసం లేకుండా, ఎంతసేపు ఈ లోకంలో మనుషులతో, ఎంతసేపు ఆ లోకంలో ఉన్నటువంటి ఆ ఇచ్చినట్టు ఫోన్లతో గడిపేస్తుంటారు. ఎక్కడ లేదు ఆనందం. పరిశుద్ధుడైన దేవుని యందు ఆనందం ఉంది. నీ ఆనందము, సంతోషము అధికమవ్వాలంటే ఆయన నీడను మనము విశ్రమించినటువంటి వారమై ఉంటే ఆనందము, సంతోషము నీ జీవితంలో ఉంటుంది. ఈ అరుణోదయమే దేవుడు నీకు, నీ కుటుంబానికి నిత్యానందము కలుగు చేసి నిత్యానంద భరితులుగా నీ జిహ్వకు ఎంతో ఆనంద బలము దేవుడు మీ కుటుంబాలకు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహా గొప్ప దేవా, మీ కొందనాలు అయా. మీ పరిశుద్ధమైన సన్నిధిలో భయభక్తులు కలిగి అయా, భక్తి శ్రద్ధలతో, ఆత్మ సంబంధమైన విశ్వాసముతో అట్టి ఆనందము మీ సన్నిధిలో ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ప్రభా, మీ యొక్క సన్నిధిలో, మీ నీడలో, ఇదిగోనైనా నా ప్రభు అడవిలో జల్దర వృక్షము వలె, ఇదిగో నా ప్రభు నా ప్రియుడు, అతి సుందరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇదిగో అతి కాంక్షణీయుడు మీ సన్నిధిలో నాయన నిలిచే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి వాళ్ళ జిహ్వకు ఆనందము, సంతోషము కలుగునట్లు మీ కృప చూపించి సహాయము చేసి మహింపరచుకోమని ప్రతి ఒక్కరి కుటుంబాలకు ఈ ఉదయమే నిత్యానందముతో నింపి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.